హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ రోడ్ రవాణా శాఖ అంటారు. ఇందులో మీరు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఇక్కడ మనకు మనకి ఏంటంటే రోడ్ బోర్డర్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది మనకు ఆర్మీ మనకి ఇంజనీర్ పోస్టర్స్లో ఇది వర్క్ అనేది ఉంటుంది. సివిలియన్ ఉద్యోగాలు అయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఓన్లీ మేల్ పర్సన్స్ మాత్రమే అప్లై అనేది ఇక్కడ చేసుకోవాలండి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకి ఏం చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ ఇక్కడ మనకు మల్టీ వర్కర్ సంబంధించి జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 400 మనకు 11 పోస్టులు రావడం జరిగింది. అఫ్సల్ వెబ్ పేజ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడే మేము ముందుకు తీసుకొచ్చాము. ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే వస్తుందండి. అయితే ఇందులో మీకు ఒక రాత పరీక్ష ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ అఫ్సల్ వెబ్ పేజ్ నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా దీనికి సంబంధించి అప్డేట్ అనేది అంటే ఇస్తున్నాను. ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే 11 జనవరి నుంచి ఇవ్వడం జరిగింది. అయితే మనకు లాస్ట్ డేట్ మీరు కానీ చూసుకుంటే 24 ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ స్టేట్ వాళ్ళు కొన్ని స్టేట్స్కి అయితే చెప్పడం జరిగింది, డేట్ అనేది పెంచడం జరిగింది. లేకపోతే మనము ఈ డేట్ లోపల మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలి. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. అప్లికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే రిసీవ్ అనేది ఈ ప్లేస్కి అనేది మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, ఆ తర్వాత వాళ్ళు మీకు కాల్ లెటర్ పంపిస్తారు. ఆ కాల్ లెటర్కి సంబంధించి 50 రూపాయలు ఒకటి స్టాంప్ పేపర్ పంపించి వస్తుంది అడ్రస్లో. అది మీకు రిటర్న్ అనేది వస్తుంది. ఈ సేవలో వెళ్ళేసి కనుక్కున్నా వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఏజ్ లిమిట్స్ అనేది కూడా 18 సంవత్సరాల నుంచి మనకు 30 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 25 ఏమిటంటే జనరల్ పర్సన్స్కి, 20 జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి మనం కానీ చూసుకున్నట్టయితే మనకు 28, అలానే మనకు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ఎస్టీ పర్సన్స్కి 30 లోపల ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఈ ఏజ్ లోపల మీరు జన్మించి ఉండాలండి. ఓకే, ఇక్కడ ఈ అప్లికేషన్ ఇచ్చారు కదా, ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి అన్నీ కూడా ఇక్కడ ఫిలప్ చేసి ఇదేమిటంటే A4 పేపర్ మీద మీరు సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్కి అనేది మీరు సెండ్ చేస్తే ఆ తర్వాత మీకు ఇక్కడ వాళ్ళు కవరింగ్ లెటర్ ద్వారా మీకు ఏమిటంటే కాల్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదండి. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. ఇది కూడా ఒక రకంగా ఆర్మీ లాగానే ఉంటుంది. ఇక్కడ భోజనం అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఫ్రీగా ఇక్కడ మీకు కానీ చూసుకున్నట్లయితే అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. లేకపోతే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు అర్హులు అయితే మాత్రం మీకు అప్లై చేయాలనుకున్న వాళ్ళు చెప్పండి, మీకు వీడియో కూడా తీసుకొస్తాను. ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాల్సి వస్తుంది, అది ఎలా ఫిలప్ చేయాలని కూడా కామెంట్స్ ద్వారా మీకు తెలియచేయండి. అప్లికేషన్ మీకు కావాలనుకున్న వాళ్ళు. అలానే ఈ జాబ్కి సంబంధించి మరిన్ని వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ నోటిఫికేషన్స్ మీరు హెడ్డింగ్ కింద మోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. నేను మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు చూసుకుంటే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ అప్లికేషన్ ఇచ్చుంటాను. ఆ తర్వాత మన టెలిగ్రామ్ అకౌంట్, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేది 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది పొందుతారు. అలానే మీరు గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళాక తెలుగు జాబ్ పాయింట్ అని మన ఛానల్ పేరు సేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు పొందుతారు. అలానే మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.